కీర్తనల గ్రంథం 143వ కీర్తన. కీర్తనల గ్రంథం 143వ కీర్తన. హల్లెలూయా. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టియో నీ నీతిని బట్టియో నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయముందెను. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొంచున్నాను, నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగ చేయకుము. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొంచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయుము. యెహోవా, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచు వారినందరినీ నశింపచేయుము. ఆమెన్. చదవబడిన కీర్తన ప్రభు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి, సర్దుకొని కూర్చోండి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపై నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నాడుగులో స్థిరపరచి ఫలమునిచ్చితివి. నాడుగులో స్థిరపరచి ఫలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే
వెంబడించు ప్రభు, వెంబడించు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుత్థాన ఆరాధనకు దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానుడైన యేసయ్య ఆయన పునరుత్థాన శక్తిని మనకిచ్చి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన కొరకు సాక్షులుగా నిలబెట్టి ఆయన రాజ్యంలో ఉండే కృపను అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 143వ కీర్తన మనం చదువుకుందాం. ఇది దావీదు చేసిన ప్రార్థన, లేకపోతే దావీదు రచించిన కీర్తన. దేవునికి మొర్రపెట్టడం దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఇక్కడ దేవుని విశ్వాస్యతను గూర్చి, దేవుని నీతిని గూర్చి ఉటంకిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను, నీ విశ్వాస్యతను బట్టి నాకు ఉత్తరమేమో. దేవుని విశ్వసనీయత, దేవుని వాగ్దానాలు, దేవుని నీతి న్యాయాలకు అనుగుణంగా చేసే ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుంది. చాలాసార్లు మనం స్వనీతి మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉంటాం. స్వలాభాపేక్షతో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. స్వార్థంతో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. శరీర సంబంధమైన వాటిని నెరవేర్చుకోవడానికి, ఇతరుల మీద పగో కక్ష తీర్చుకోవడానికి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అలాంటివి దేవుని దగ్గర నుండి జవాబులు పొందలేం. దేవుని స్వభావానికి, దేవుని సంకల్పానికి అనుగుణంగా చేసే ఏ ప్రార్థన అయినా దేవుడు వింటాడు, దేవుడు జవాబిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని విశ్వాస్యత, హిజ్ ఫెయిత్ఫుల్నెస్. 117వ కీర్తనలో మనం చదువుతాం, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును అంటాడు. హిజ్ ఫెయిత్ఫుల్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఒకరోజు, 4 రోజులు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉండేది కాదు. ఆయన యుగ యుగములకు నమ్మదగినవాడే, తరతరములకు నమ్మదగినవాడే. దేవునికి స్తోత్రం. 89వ కీర్తన మొదటి 2 వచనాల్లో, 71వ కీర్తన 2వ వచనంలో కూడా దేవుని విశ్వాస్యతను గురించి మనం మాట్లాడుకుంటాం. మోషే ప్రార్థన చేస్తూ నిర్గమకాండం 34వ అధ్యాయంలో 6వ వచనంలో ఇలా అంటాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను, అపరాధములను, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను.
దేవునిని గురించి ప్రకటిస్తూ ఈ మాటలు ప్రకటిస్తున్నాడు మోషే. సహజంగా మనుషులు రోజుకో రకంగా మారే స్వభావం కలిగి ఉంటారు. పరిస్థితిని బట్టి, వాతావరణాన్ని బట్టి, అనుకూలతను బట్టి, ప్రతికూలతను బట్టి ఇలా రకరకాలుగా మనుషులు. మనం శ్రమలో ఉన్నాం అనుకోండి, ఒక రకంగా మాట్లాడతాం. మనకు నచ్చనోడికి, మనం అంటే గిట్టనోడికి శ్రమ వచ్చింది అనుకోండి, ఇంకో వాక్యం ఎత్తి చూపిస్తాం. మనం బాగున్నాం అనుకోండి, దరిద్రులుగా లేకుండా ధనవంతులుగా, పేదరికం లేకుండా ఐశ్వర్యం కలిగిన వారికి ఉన్నాం అనుకోండి, అక్కడ ఒక వచనం చూపిస్తాం. అదే మనం పేదరికంలో ఉన్నాం అనుకోండి, పేదలేని మీరు ధన్యులని అక్కడ ఒక వచనం చూపిస్తాం. అంటే ఈ మధ్యన ఈ పదం వాడుతున్నారు ఎక్కువ రాజకీయాల్లో కూడా, విలువలు, విశ్వసనీయత అని. విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్, ఇది దేవునికి సంబంధించిన పదం. దేవుడు ఎలాంటి వాడంటే మారని వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా. ఆయన మారేవాడు కాదు రోజుకో రకంగా. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. మరేం చేస్తాడు? పాపాన్ని క్షమించి, పవిత్రపరిచి, దోషాన్ని తొలగించి నిర్దోషిగా మారుస్తాడు. మనమైతే ఏం చేస్తాం? మన పిల్లల్ని అయితే దోషం చేస్తే నిర్దోషిగా మాట్లాడతాం. అదే దోషం ఎదురోడు చేస్తే చెయ్యకపోయినా సరే ఊరుకోం, ఎదురోడి పిల్లల్ని అయితే మాత్రం. ఇది మన స్వభావం. దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన విశ్వాస్యత చాలా గొప్పది. అందుకనే మనం 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో అక్కడ చదువుతాం. ఆయన ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఎవరైనా నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతో నమ్మదగిన వాడండి. దేవునికి ఇక్కడ దావీదు మొరపెడుతున్నాడు, ప్రభువా నీ విశ్వాస్యతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. దేవుని విశ్వాస్యత చాలా గొప్పది. మీరు దేవునితో సమయం గడిపే కొద్దీ, దేవుని వాక్యాన్ని చదివే కొద్దీ, దేవుని గొప్పతనం అంతా మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మీరు దూరం నుండి తాడి చెట్టుని చూస్తున్నారు అనుకోండి, ఏ బస్సులో నుండో కారులో నుండి వెళ్తూ మామూలుగానే కనపడద్ది. కానీ మీరు దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలనగా చూస్తే అప్పుడు ఇంకా ఎక్కువ విషయాలు అర్థమవుతాయి. కింద నుండి పైన ఉన్నవాడికి చెప్తాం మనం అనేక సలహాలు, కానీ అక్కడున్న వాడికి తెలుస్తుంది వాడి దాని గురించిన పూర్తి అవగాహన. దేవునికి దగ్గరగా వస్తే మనం దేవుని గుణలక్షణాలు మనకు అర్థమవుతాయి. దేవుడు ఎలాంటి వాడో మనం గ్రహించగలిగితే మన ప్రార్థనలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. భౌతికమైన వాటిని, అల్పమైన వాటిని కాక ఆత్మ సంబంధమైన వాటిని ఆసక్తితో దేవుని దగ్గర అడిగి పొందుకోవడానికి ఆరాటపడతాం. దేవుడు నమ్మదగినవాడు. దేవుని విశ్వాస్యత చాలా గొప్పది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసే ఏ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. దేవుని చిత్తానికి, దేవుని నీతికి వ్యతిరేకంగా చేసే ఏ ప్రార్థనకు జవాబు వస్తుందని ఎదురు చూడొద్దు. మీరు చూసినా అందువలన ప్రయోజనం ఏమీ లేదు.
ఏమీ లేదు. దేవుని నీతిని మనం నెరవేర్చాలి. దాని కొరకు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, మీరు అడుగుచున్నారు కానీ మీరు పొందుకునటలేదు. కారణం ఏంటంటే మీరు స్వార్థంతో మీ యొక్క సొంత కోరికలు నెరవేర్చుకోవడం కోసం అడుగుతున్నారు. చూసారా? కాబట్టి మనం ఏం అడుగుతున్నాం అనేది నోరు తెరిచి మాట్లాడేటప్పుడు పక్కన వాళ్ళకి తెలుస్తుంది. కానీ మనం ఎలా అడుగుతున్నాం అనేది, ఏ ఉద్దేశంతో అడుగుతున్నాం అనేది దేవునికి మన హృదయం తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. 11వ వచనంలో కూడా అంటాడు చూడండి, యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. 12వ వచనంలో అంటాడు, నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి. చూసారు? దేన్ని బట్టి అంటున్నాడు? నీ నీతిని బట్టి, నీ కృపను బట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోట అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా అంటాడు. అసలు నా అంటూ నీతి లేదు కదా. 2వ వచనంలో అక్కడ ఉన్నాడుగా, సజీవుల్లో ఒక్కడు కూడా దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా ఎంచబడడు. రోమాపత్రిక 3:23లో మనం చదువుతాం, కీర్తనలు 14:3లో మనం చదువుతాం, ఒక్కడు కూడా లేడని, అందరూ పనికి మాలిన వారై పాపం చేస్తున్నారని. 53వ కీర్తనలో 3వ వచనంలో, 14వ కీర్తనలో 3వ వచనంలో, రోమాపత్రిక 3:23 ఈ వచనాలన్నిటిలో మనం చదువుతాం. మన నీతి కాదు కదా. సహజంగా ఏమనుకుంటాం, దుర్మార్గ పనులు చేసేవాడిని అనీతిమంతుడని మనం ఎంచుతాం. కానీ దేవుని దృష్టికి, దేవుని నీతితో పోల్చుకుంటే దేవుని సన్నిధిలో ఎవడు నీతిమంతుడిగా ఎంచబడడు. దేవుని మహాకృప, ఆయన నీతిని మనకిచ్చి మనల్ని నీతిమంతులు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా నీతి కాదు, మీ నీతి కాదు. అర్థమవుతుందా? స్వనీతి మురికి గుడ్డలతో సమానమని బైబిల్ గ్రంథం చెప్తుంది. మన నీతిని బట్టి కాదు, కానీ దేవుడు తన నీతిని ఎట్లా, ఆయన యందు మనం విశ్వసించుట ద్వారా తన నీతిని మనకిచ్చి, లేకపోతే తన నీతిని మనకు తొడిగి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన నీతిని మనకు తొడిగి మన నీతిమంతులుగా తీర్చాడు. మన నీతిని బట్టి కాదు దేవుని దగ్గర మొర్ర పెట్టాల్సింది, కృపను బట్టి, ఆయన విశ్వాస్యతను బట్టి, ఆయన యొక్క నీతిని బట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం అనగా జవాబిస్తాడు. ఆయన జవాబులు మనకు సంతోషాన్ని కలుగజేస్తాయి, మన లేమిని తీరుస్తాయి, మన కన్నీటిని తొలగిస్తాయి, మనకు ఉన్నటువంటి నిరాశలో నుండి మనలను విడిపిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1వ వచనం మరలా చదువుతున్నాను, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. విన్నపములు, కొద్దిమంది దేవుని దగ్గర డిమాండ్ చేసి అడగాలి అనుకుంటా మాట్లాడతారు. దేవుణ్ణి డిమాండ్ చేసేది ఏమని చెప్పండి? మన దగ్గర అంత దమ్ము ధైర్యం ఏమి లేదు. మనము విన్నపాలు, విన్నపములు చేయాలి దేవుని దగ్గర. సప్లికేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. విన్నపములు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర మనం విన్నపాలు చేయాలి. దేవుడు మన విన్నపాలు విని ఎట్లా, ఆయన తన విశ్వాసతను బట్టి, ఆయన తన నీతిని బట్టి మనకు ఉత్తరమును ఇచ్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని నీతి ఈ లోకపు మనుషులు అందరి నీతి కంటే చాలా ఉన్నతమైనది. కీర్తనల గ్రంథంలో ఒక చోట ఉంటుంది, నీ సత్యము ఆకాశ మండలము కంటే ఎత్తైనది అంటాడు భక్తుడు. చూస్తారు ఒకసారి ఆ మాట. చదువమ్మా. చాలు. 9వ వచనం, 57వ కీర్తన 9వ వచనం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. కాబట్టి దేవుని నీతి చాలా ఉన్నతమైంది. చాలాసార్లు మనం దేవునితో పోల్చుకోవడానికి సాహసం చేస్తాం. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? మన నీతి కాదు, దేవుని నీతే మనకు ఆధారం. దేవుని స్తోత్రం. మనం ప్రార్థన చేస్తున్నామంటే దానికి కారణం కూడా దేవుడు మనకిచ్చిన అవకాశమే. పొమ్మంటే దిక్కేముంది చెప్పండి? ఇంకెన్నడూ ప్రార్థన చేయొద్దు అన్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? ప్రభు కృప, ఆయన విశ్వాసతను బట్టి, నీతిని బట్టి నాకు ఉత్తరం ఇచ్చిన. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని విశ్వసనీయతకు వ్యతిరేకంగా ఎన్నడూ ప్రార్థించకండి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎన్నడూ మొర్రపెట్టకండి. ఒకవేళ మీరు ప్రార్థన చేసినా దేవుడు దాన్ని ఎన్నో అంటాడు తప్ప ఎన్నడూ యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రభువా నేను నా విన్నపాలు నీ దగ్గర పెట్టుకుంటున్నాను, దయచేసి నీ విశ్వసనీయతను బట్టి, నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. దేవుని విశ్వాస్యతను మనం గ్రహించాలి. దేవుని విశ్వాస్యత మీద మనం ఆధారపడాలి. ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు. హల్లెలూయ, హల్లెలూయ. నిన్న నేడు ఒకే రీతిగా ఉండే దేవుడు ఆయన. అది ఆయన విశ్వాస్యత. దేవుని స్తోత్రం. ఎలక్షన్లో ఒక రకంగా ఉంటారు మనుషులు కదా, గెలిచిన తర్వాత ఇంకో రకంగా, ఓడిపోతే ఇంకో రకంగా, రకరకాలుగా మనుషులు ప్రవర్తిస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఎంతో నమ్మదగిన దేవా, స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఆ దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము, కీర్తించెదము. హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి ఆయన ఎంతో నమ్మదగినవాడు. ఆయన విశ్వాసత చాలా చాలా గొప్పది. స్తోత్ర. హల్లెలూయ, హల్లెలూయ. కీర్తన గ్రంథంలోకి చూడంటాడు, నేను తొందరపడిన వాడిన ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడని కొంటిదంటాడు. రకరకాలుగా మన అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి రోజు రోజుకి. నిన్న మొన్న ఉన్నట్టుగా ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు. మనుషుల గురించి కానీ దేవుని గురించి కానీ దేవుని విషయంలో మనం ఎల్లప్పుడూ మర్చిపోకూడదు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. స్తోత్రం. విలాప వాక్యంలో కూడా మనం చదువుతాం కదా, 3వ అధ్యాయంలో, అనుదినము ఆయనకు నూతనముగా కృప పుట్టుచున్నదన్నాడు.
రోజు ఆయన నమ్మదగిన వాడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన విశ్వాస్యత మీద ఆధారపడదాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన యందు విశ్వసించి వెంబడిద్దాం, ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం, ఆయన వాక్యానుసారంగా మొరపెడదాం. ప్రభు మన ప్రార్థనలన్నిటికీ జవాబులు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవుడి కీర్తన మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.